హాయ్ హలో నమస్తే ఐ యామ్ ప్రణీత పోకల్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎగ్జామ్ టైమ్. సో ఇవాళ మనం ఎగ్జామ్ టైమ్ ఎస్జిటి సిరీస్లో భాగంగా తెలుగు 7th క్లాస్ కవి పరిచయాలు నేర్చుకుందాం. సో మనం ఫస్ట్గా కవి పరిచయాల్లో 6th క్లాస్ కంప్లీట్ చేసాం. ఈ 7th క్లాస్ కోడ్స్తో సహా నేర్చుకుందాం. సో మన ఛానల్ అనేది టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన కంటెంట్ని మీకు అందిస్తుంది. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ అందుబాటులో ఉండి ఎగ్జామ్కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ లైక్ చేయండి, ఈ ఛానల్కి ఫర్దర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ముందు మనం చదువు అనే లెసన్ గురించి ఈ లెసన్ కవిపరిచయం గురించి నేర్చుకుందాం. చదువు అనే లెసన్ని కురవి గోపరాజు రాసిన రచనల నుంచి తీసుకోవడం అనేది జరిగింది. సో ఈయన గురించి మనం ముందుగా చూసుకుంటే ఈయన పరిచయాన్ని చూసుకుందాం. సో కొరవి గోపరాజు కవిపరిచయం. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. సో వీళ్ళలో క అనేది 3 హైలైట్ ఉన్నాయి. సో అది గుర్తుంచుకోండి. కొరవి గోపరాజు తల్లిదండ్రులు కామాంబిక, కొరవి కసవరాజు. గోపరాజు నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ప్రాంతం వాడు. ఏ ప్రాంతం వాడు? భీమ్గల్. సో నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన్న ఆస్థాన పండితుడు. దాంతో సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిషం మొదలైన శాస్త్రాల్లో కూడా ప్రవీణుడితను. ఇతనేంటిది అందరికీ సులభంగా అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం, రాయడం ఈయన ప్రత్యేకత అని చెప్పి. ఎవరిది? కొరవి గోపరాజుది. సో దీంట్లో ఏమని క్వశ్చన్స్ అడగొచ్చు? నాటి పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు మల్లన్న ఆస్థాన పండితుడు. కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన పండితుడు అంటే మహారాజు రాణా మల్లన్న. అండ్ ఇక్కడ మనకి ఒకసారి మనం ఇక్కడ పాఠ్యభాగ వివరాలలో చూసుకుంటే కనుక ఇక్కడ నుంచి కొరవి గోపరాజు గురించి రావచ్చు. సింహాసన ద్వాత్రాంశికలోని చతుర్థ శ్వాసంలోనిది ఈ కథ. సింహానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. సో చతుర్థం అని అంటే 4. సింహాసన ద్వాత్రింశిక అని చతుర్థ శ్వాసంలోనిది ఈ కథ. సో భోజరాజుకి ఎన్నవ సాలబంచిక చెప్పింది అని అంటే 9వ సాలబంచిక ఈ కథను చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం పొద్దున భోజనం ఎన్నిటికి చేస్తాము? 9కి. సో లేదా స్కూల్కి ఎప్పుడు టిఫిన్ చేసి స్కూల్కి ఎప్పుడు పోతాం? 9కి. సో భోజరాజుకు ఇక్కడ మనము భోజరాజుకు 9వ సాలబంచిక చెప్పింది. అండ్ సింహానికి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి సింహాసన ద్వాత్రింశికలోని చతుర్థ శ్వాసంలోనిది ఈ కథ అని గుర్తుంచుకోండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఇక్కడ చూడండి. దీనిలో కథ, కావ్య ఈ ప్రక్రియల గురించి వీటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను కదా, అందులో చెప్తాను. సో ఇది మనకి ఇతని గురించి. ఇతను సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం. రాజు కావాలంటే మన ఛందస్సు, జ్యోతిష్యంలో యోగం చూస్తారు. జ్యోతిష్యంలో ఏం చూస్తారు? యోగం చూస్తారు. యోగం చూస్తేనే మనకు రాజు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛందస్సు ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? అట్లా గుర్తుంచుకోండి. సో మనం నెక్స్ట్ లెసన్, సెకండ్ లెసన్లో కవిపరిచయం ఏం లేదు. సో థర్డ్ లెసన్ చూసుకుంటే మనకు శతకాలు ఉన్నాయి. శతకాల్లో సుమతి శతకం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బద్దెన అనే అతను కంద పద్యాల్లో సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. ఈయన వెములవాడి చాళుక్యరాజు భద్ర దా వస్తుంది. సో కంద పద్యాల్లో ఇమర్చి లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమర్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. వేములవాడు చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. సో ఈయన ఏ శతకం రాసిండు? సుమతి శతకం రాసిండు. నీతి శాస్త్ర ముక్తావళి. ఓకేనా? నీతి శాస్త్ర ముక్తావళి అని ఇంకో గ్రంథాన్ని కూడా ఎవరు రాయడం జరిగింది? బద్దెన రాయడం జరిగింది. సో నెక్స్ట్ మనకి దాశరథి శతకం. సో దాశరథి అని అంటే కంచర్ల గోపన్న అని మనకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఎందుకంటే లేదు మీకు రాలేదు అని అనుకోండి. దాశరథి కొడుకు ఎవడు? రాముడు ఎవరి రూపంలో ఉన్నాడు? శ్రీనివాసుని రూపంలో. సో గోపన్న అంటే కృష్ణుడు కూడా ఎవరి రూపంలో ఉన్నాడు? శ్రీ వెంకటేశ్వర స్వామి. సో 2 అనేది రిలేటెడ్ అని
అట్లా గుర్తుంచుకోవాలి. అండ్ ఇతని పేరు రామదాసు. దాశరథి కొడుకు ఆటోమేటిక్గా రామదాసు, రాముడు మనకు తెలుసు. సో రామదాసుగా పేరు పొందింది ఎవరు అంటే కంచర్ల గోపన్న. అనేది దాశరథి కరుణాపయోనిధి అన్న మకుటంతో శతకాన్ని రాసిండు. ఎవరికి అంకితం ఇచ్చాడు? భద్రాచల శ్రీరామచంద్రుడికి అంకితం ఇచ్చాడు. భద్రాచల శ్రీరామచంద్రుడికి. అండ్ ఈయన ఎవరు? ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యం ఆడుతున్నాయి. ఇక్కడ నేలకొండపల్లి అంటే ఆదిలాబాద్ అని కూడా ఇవ్వచ్చు, లేదంటే ఖమ్మం ఇస్తారు అనుకోండి, ఆదిలాబాద్ ఇవ్వచ్చు, కరీంనగర్ ఇవ్వచ్చు, లేదంటే నల్గొండ ఇవ్వచ్చు. సో ఖమ్మం జిల్లాకు చెందిన నేలకొండపల్లికి చెందిన అతనే మనకి గోపన్న లేదా రామదాసు. నెక్స్ట్ ఏంటిది? నరసింహ శతకం. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం. సో ఎవరు రాశారు అని అంటే కాకుత్సం శేషప్ప కవి. ఇతను ఎక్కడ? జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన కవి ఎవరు అని అంటే ఎవరు? కాకుత్సం శేషప్ప కవి. ఈయన రాసిన రచనలు ఏంటి అని అంటే మనకి ఇక్కడ నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. సో ఏంటిది ఇక్కడ? సో మనం చూసుకోవచ్చు నర, ఇందులో కూడా హరి ఉంది, ఇక్కడ ధర్మపురి రామ ఉంది. రాముడు హరి ఇద్దరు ఒకటి. అండ్ మీరు ఇంకో ట్రిక్ ఏంటిదంటే ఇక్కడ నరహరి శతకం, ధర్మపురి, హరి పురి రామాయణం ఈ రెండు ఎవరు రాసిన అంటే కాకుత్సం శేషప్ప కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం చాలా ఇంపార్టెంట్ చెప్పిన. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది. క్వశ్చన్ ఎట్లా ఫామ్ చేయొచ్చు చూడండి. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలోకి వ్యక్తీకరించిన కాకుత్సం శేషప్ప కవి శతకం ఏది లేదా రచన ఏది అని ఇస్తారు. సో నరసింహ శతకం. లేదా ఇది కూడా ఉంటుంది. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఎవరిది, లేదా తన పద్యాలు వ్యక్తీకరించిన కవి ఎవరు, ఇట్లా అడగొచ్చు. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ మన లోకోక్తులు అంటే లోకం అని చూసుకోండి. ఇప్పుడు లోకంలోనే కదా జనాలు ఉండేది, లోకంలో జనాలు ఉండేది, ఓకేనా. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు అండ్ బంధాలు. లోకంలో జనాలు ఉంటారు, జనాల మధ్య బంధాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. కాకుత్సం శేషప్ప కవి ఎలా రచనలు ఉంటాయి? లోకంలో జనాలు ఉంటారు, జనాల మధ్య బంధాలు ఉంటాయి. ఇదే జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యం రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం. ఎవరికి అమిత కీర్తిని తెచ్చిపెట్టింది? కాకుత్సం శేషప్ప కవికి. నెక్స్ట్ వేమన శతకం. వేమన శతకం అనగానే మనకు గుర్తొచ్చేది సహజ కవి. ఈయన 17వ శతాబ్దానికి చెందినవాడు. సో ఈయన ఏ జిల్లా? కడప జిల్లాకి చెందినవాడు. ఈయన పద్యాలు నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. సో జనాలు ప్రతిసారి ఉపవాసం ఉంటారు కదా. సో జనాలు ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు. దేన్ని పొందడానికి? నీతిని, జ్ఞానాన్ని నీతిని పొందడానికి జనాలు ఉపవాసాలు చేస్తారు, ఓకేనా. సో అట్లా గుర్తుంచుకోండి. దాని తర్వాత నగ్న సత్యాలు శతకం, రావికంటి రామయ్య గుప్త. ఇక్కడ చూడండి, రావికంటి రామయ్య గుప్త. రాముడు ఎప్పుడు ఏం మాట్లాడతాడు? సత్యమే మాట్లాడతాడు, సత్యం మాట్లాడతాడు. రాముడు ఒక రత్నం వంటి వాడు, ఆయన ఎప్పుడూ సత్యమే మాట్లాడతాడు, ఓకే. రావికంటి రామయ్య గుప్త అన్నప్పుడు ఇదే గుర్తుంచుకోండి. రావికంటి రామయ్య గుప్త, రాముడు ఎప్పుడు సత్యమే మాట్లాడతాడు, ఆయన ఒక రత్నం వంటి వాడు. కవిరత్న అనేది ఈయన బిరుదు. ఆయన పెద్దపల్లి జిల్లా మంతనికి చెందినవాడు. సో గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి. గౌతమేశ్వర శతకం అంటే ఇక్కడ ఏంటిది? ఇప్పుడు రాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్టాపించాడు కదా. సో గౌతమేశ్వర అంటే రామేశ్వరాన్ని గుర్తు తెచ్చుకోండి. అక్కడ రాముని భార్య ఎవరు? సీత అంటే ఇక్కడ గీత అని గుర్తుంచుకోండి. ఇక్కడ గోదావరి దగ్గర ఒడ్డున స్థాపించాడు అని గుర్తుంచుకోండి, ఓకే. రామేశ్వరం అంటే గౌతమేశ్వరం, సీత అని అంటే గీత, అంటే గోదావరి పక్కన ఈయన స్థాపించడం అనేది జరిగింది. అండ్ వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు ఎవరు అని అంటే రామయ్య గుప్త. ఆయన ఒక వరం, దశరథునికి పుట్టడం ఒక వరం.
దశరథునికి వరం ఎందువల్ల పుట్టాడు? మంత్రం వల్ల పుట్టాడు. సో అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటిది, శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం అడెపు చంద్రమౌళి. ఇప్పుడు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, బొమ్మలతో మనం ఏం చేస్తాం? ఆడుకుంటాం. సో శ్రీనివాస బొమ్మల శతకం అడెపు చంద్రమౌళి గారు రచించారు. ఈయనకు బిరుదు ఏంటిది? కవి శశాంక బిరుదు. శశాంక్ అంటే ఏంటి? చంద్రుడు. సో ఇక్కడ చంద్రమౌళి గారి బిరుదు ఏంటిది? కవి శశాంక. ఈయన ఏంటిది? రంగశాయిపేట, వరంగల్ అర్బన్ జిల్లాలోని రంగశాయిపేట గ్రామానికి చెందినవాడు. అండ్ ఈయన ఏమేమి రచనలు చేసిండు ఇక్కడ చూద్దాం. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం. ఇది రామాయణ రమణీయం అనేది పద్య కావ్యం, గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. రామాయణ రమణీయం అనేది పద్య కావ్యం. సరళమైన భాషలో అందరికి అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత. సరళమైన భాషలో అందరికి అర్థమయ్యే రీతిలో పద్యాలు రాయడం ఎవరి ప్రత్యేకత అని అంటే అడెపు చంద్రమౌళి ప్రత్యేకత. రాజేశ్వరుని గురించి, రాముని గురించి, ఓకేనా, రాజైన రాముడు. ఇంకో ట్రిక్ చెప్పాలి అని అంటే శివుడు విష్ణువు, ఓకేనా, శివుని గురించి విష్ణువు గురించి రాసింది ఎవరు? అడెపు చంద్రమౌళి, ఓకేనా. రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం. నెక్స్ట్ ఏంటిది? శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. ఫస్ట్ ట్రిక్ అయితే శ్రీ అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒకవేళ శ్రీ ఇవ్వలేదు ఇక్కడ అని అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకు లక్ష్మి ఉంది, ఇక్కడ సంపత్ కుమారాచార్య అంటే సంపత్తు అని, లక్ష్మి అంటే సంపత్తు. శ్రీ యాదగిరి నరసింహ శతకం ఎవరు రాసిందంటే సంపత్తు, శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య. లక్ష్మి అంటే డబ్బు కదా, సంపత్తు అంటే డబ్బే కదా. సో అట్లా గుర్తుంచుకోవాలి. దాని తర్వాత ఈయన ఏ మకణంతో రాసిండు? యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అని మకుడంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను కూడా మనకు పెంపొందించడం చేయడం జరుగుతుంది. ఎవరి శతకము? దూపాటి సంపత్ కుమారాచార్య రచనలు. నెక్స్ట్ మనం చూసుకుంటే అమ్మ జ్ఞాపకాలు, టి కృష్ణమూర్తి యాదవ్ గారు రచించినది. అండ్ ఈయన కవి పరిచయం మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు చూడండి, సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్. ఇట్లా ఇయ్యచ్చు. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాలకు పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి ఎవరు అంటే టి కృష్ణమూర్తి యాదవ్. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ ఎవరితో కనెక్ట్ అయి ఉంటాయి అంటే ఆ కృష్ణమూర్తితోటే కనెక్ట్ అయి ఉంటాయి. ఇట్లా అంటున్నాను ఏం కాదు, ఎందుకంటే లెసన్స్ అన్నీ కూడా వాళ్ళ పేర్లు ఆ భగవంతుని పేర్లతోటే ఉన్నాయి కాబట్టి మనం పలకగా తప్పదు, పలకాలి కూడా. సో టి కృష్ణమూర్తి యాదవ్ ఆ కృష్ణుడిలోనే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేవి అన్నీ మిళితమై ఉన్నాయి. సో ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది వచ్చినప్పుడు టి కృష్ణమూర్తి యాదవ్ అని గుర్తుంచుకొని అది టిక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి అస్సలు ఇక్కడ ఆల్రెడీ రాసిన వాళ్ళకి డిఎస్సి కానీ టెట్ కానీ రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఎవరైనా కొత్తగా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని చూడండి. నేను నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని మనం చేద్దాము, దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. ఈయన కొత్తపల్లి గ్రామానికి చెందిన ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. ఇది కూడా ఇంపార్టెంట్. తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో క్రింది వారు ఎవరు అని అడిగితే టి కృష్ణమూర్తి. చాలామంది ఉన్నారు. సో ఇతనిది ఒకసారి మనం ఇట్లాంటి పాయింట్స్ చూసుకోవాలి. తన తొలి కవితా సంపుటి ఎవరిది? తొక్కుడు బండ, ఓకేనా. సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ రెండు కవితా సంపుటాలే. శబ్నం ఏ రకమైన గ్రంథం అంటే కవితా సంపుటి. తొక్కుడు బండ ఏ రకమైంది అని అంటే మళ్ళీ కవితా సంపుటి. సో ఇక్కడ బండని తొక్కితే శబ్దం వస్తుంది, బండని తొక్కితే ఏమవుతుంది? శబ్దం. ఇప్పుడు కృష్ణుడు బండని తొక్కితే అది పగిలిపోయి మనకు శబ్దం వస్తుంది కదా. సో అట్లా కృష్ణమూర్తి యాదవ్ గారు తొక్కుడు బండ రాశారు. తొక్కుడు బండని తొక్కితే కనుక శబ్దం అనేది వస్తుంది. సో అది రెండవ దాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించిన కవి ఎవరు? మళ్ళీ టి కృష్ణమూర్తి యాదవ్. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత ఇది. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ అనేది చూసుకోండి. నెక్స్ట్ లెసన్ మనకి పల్లె అందాలు.
ఈ పల్లె అందాలను రచించింది అచ్చి వెంకటాచార్యులు పల్లె అందాలను రచించాడు. రమణీయ భావాలతో కమనీయ కవితలను రచించిన కవి శిఖామణి ఎవరు? అచ్చి వెంకటాచార్యులు. మీకు తెలుసో లేదో వెంకటేశ్వరుని భార్య లక్ష్మి, ఆమెకి ఇంకో పేరు రమ. సో ఇట్లాంటిది వచ్చినప్పుడు రమణీయ భావాలతో కమనీయ కవితలు రచించిన కవి శిఖామణి ఎవరు అని అంటే అచ్చి వెంకటాచార్యులు అని గుర్తుంచుకోండి. ఈయన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో జన్మించిన వ్యక్తి. అండ్ ఈయన ఏంటిది? ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేది ఒక ఏకశ్వాస ప్రబంధం. ఇట్లాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మా ఊరు ఎలాంటి రచన అంటే ఏకశ్వాస ప్రబంధం. ఎవరు రచించారు? అచ్చి వెంకటాచార్యులు అని గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం ట్రిక్ ఏం యూజ్ చేయొచ్చు అనంటే మా ఊర్లో బుర్రకథ చెప్తున్నప్పుడు రాగాలు తీస్తారు. మా ఊర్లో బుర్రకథ చెప్తున్నప్పుడు రాగాలు తీస్తారు. ఎవరు బుర్రకథ అంటే వెంకటేశ్వరం బుర్రకథ. ఓకేనా? సింపుల్గా గుర్తుంచుకోండి. మా ఊరు ఏకశ్వాస ప్రబంధం, అది చాలా ఇంపార్టెంట్. రాగమాల, ఆండాల్ బుర్రకథ అనేవి ఈయన రచనలు. సో పండిత వంశంలో జన్మించిన ఈయన రాసిన పాటలు, హారతులు, పద్యాలు ఇప్పటికీ ప్రజల నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనకి ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఉప్పల మల్సూర్ గురించి ఒకటి ఇవ్వడం జరిగింది. ఈయన గురించి చూద్దాం మనము. ఈయన ఒక గొప్ప వ్యక్తి. సో ఈయన షార్ట్లో చూసుకుంటే నీటి సూర్యాపేట జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో 1928లో మల్లయ్య లచ్చమ్మ దంపతులకి, ఎవరికి? మల్లయ్యకి లచ్చమ్మ దంపతులకి ఉప్పల మల్సూర్ అనే అతను జన్మించాడు. ఈయన రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఓకేనా? 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఉప్పల మల్సూర్. ఓకే. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడు ఎవరు అని అంటే ఉప్పల మల్సూర్. ఇట్లా ఇవ్వచ్చు. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధును 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఎవరు అని అంటే ఉప్పల మల్సూర్. ఓకే, ఉప్పుల మల్సూర్. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది? ఈయన ఏం చేసిండు? మల్సూర్ 13 జనవరి 1999 అమరుడు అయిపోయాడు. దాని తర్వాత తమ సొంత ఇంటిని మల్సూర్ జ్ఞాపకార్థం పాఠశాలకు కూడా అందించారు. ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ మనకి మదర్ తెరెసా గారి గురించి కూడా ఉంది. సో మదర్ తెరెసా గారి గురించి మీ అసలు పేరు ఏంటిది? ఆగ్నస్ గోన్షా బొజాక్షువా అనేది మదర్ తెరెసా అసలు పేరు. 1910 ఆగస్టు 26న జన్మించిన ఈమె ఎప్పుడు సేవలో లీనమైపోయి ఉండేది. సో మన భారతదేశ పౌరసత్వం పొందిన ఈమె కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీ సంస్థను స్థాపించి జీవితాంతం సేవలను అందించింది. ఇక్కడ కలకత్తాలో మిషనరీ ఆఫ్ చారిటీస్ని. అండ్ ఈమెకి అంతర్జాతీయ కీర్తిని పొందింది దానికోసమని 1979లో, ఎప్పుడు 1979 అంటే ఈమె పుట్టిన 69 ఇయర్స్కి ఈమెకి నోబెల్ శాంతి బహుమతి. అండ్ 1980లో, ఓకేనా, ఇది నోబెల్ ప్రైజ్ వచ్చిన నెక్స్ట్ ఇయరే ఈమెకి మన ఇండియా నుంచి భారతరత్న పురస్కారం అనేది జరిగింది. అట్లాంటి ఆవిడ 1997లో సెప్టెంబర్ 5న పరమపదించారు. ఓకేనా? నెక్స్ట్ ఇతని గురించి ఇంపార్టెంట్, లాస్ట్ టైం క్వశ్చన్స్ రావడం జరిగింది. సో కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరు అంటే మల్లినాథ సూరి. ఈయన వ్యాఖ్యాతగా ప్రసిద్ధుడయ్యాడు. అంటే ఎక్స్టెన్షన్స్ రాసి ఉండేవారు. ఒక రచన కానీ దేనికన్నా కానీ ఎక్స్టెన్షన్, పొడిగింపు, కొనసాగింపు అనేది రాసేవాడు. ఈయన ఏ జిల్లాకు చెందినవాడు అంటే మెదక్ జిల్లాకి చెందిన వ్యక్తి మల్లినాథ సూరి. దాని తర్వాత ఈయన కాళిదాసు రచనలకు వ్యాఖ్యానం అందించిన వ్యక్తి ఎవరు అని అంటే మల్లినాథ సూరి. ఓకేనా? బహుభాష కోవిదుడైన మల్లినాథ సూరి అశేష శాస్త్ర పాండిత్యం గలవారు. మెదక్ జిల్లాలోని కొల్చారం ఈయన స్వస్థలం. సో ఈయన చూడండి, ఇంపార్టెంట్, సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. ఓకేనా? సంస్కృత పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు రాసింది ఎవరు అంటే మల్లినాథ సూరి. ఈయన రాశాడు. సంస్కృత కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశాడు. దాని తర్వాత ఈయన రాసిన ఇంపార్టెంట్ ఏంటిది? కాళిదాసు రచనలకు సంజీవని
సో ఇక్కడ ఏంటిది కాళిదాస, లాస్ట్కి సా ఉంది, ఇక్కడ సా ఉంది, స్టార్టింగ్లో సా ఉంది. కాళిదాస రచనకు ఏ వ్యాఖ్య అంటే సంజీవని వ్యాఖ్య. దాని తర్వాత కిరతార్జునీయానికి ఘంటాపదం వ్యాఖ్య. కక్క గగ్గాలలో కా అయిన తర్వాత గా ఉంటుంది కదా, సో కిరతార్జునీయానికి ఘంటాపద వ్యాఖ్య రాశాడు. శిశుపాల వధకు షా సా, షా అయిపోయిన తర్వాత ఏమొస్తుంది, సా వస్తుంది. సో శిశుపాల వధకు సర్వాంకష వ్యాఖ్య. నైషధానికి జీవాతువు, సో జీవాతువు వ్యాఖ్య అంటే ఇప్పుడు జీవి బ్రతకడానికి ఔషధం కావాలి కదా, సో నైషధానికి జీవవాతు వ్యాఖ్య. ఇట్లా 15 గ్రంథాలకు, సో 15 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రచించిన ఘనత ఎవరికి ఉందా అంటే మల్లినాథ సూరికి ఉంది. సో ఈయనని మనం ఏమని పిలుస్తామంటే వ్యాఖ్యాన చక్రవర్తి అని కూడా ఈయనని మనం పిలవడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ప్రేరణ లెసన్, 6th లెసన్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఈయన తమిళనాడులోని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటిలో పుట్టాడు. ఇక్కడ తమిళనాడులోని రామేశ్వరం దగ్గరున్న ధనుష్కోటిలో పుట్టాడు. అండ్ ఈయన ఒక విజేత, ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్ ఆఫ్ ఫైర్ ఇన్ ఆటోబయోగ్రఫీ అనే రచనలు చేయడం జరిగింది. ఒక విజేత ఆత్మకథ, దీన్ని ఇగ్నిటెడ్ మైండ్స్, ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అని. అండ్ ఈయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ భారతరత్న అనే 3 కూడా రావడం జరిగింది. చాలా యూనివర్సిటీస్ ఈయనకి డాక్టరేట్లతో కూడా సత్కరించడం అనేది జరిగింది. సో నెక్స్ట్ లెసన్ మనది 7th లెసన్. దీంట్లో గుర్రం జాషువా గారి గురించి. మాతలకు మాత సకల సంపత్ సమేత అన్నది ఎవరు అంటే గుర్రం జాషువా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మాతలకు మాత సకల సంపత్ సమేత అని ఎవరన్నారు, ఎవరు భారతమాత గొప్పతనాన్ని చాటారు అంటే గుర్రం జాషువా. ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు. ఓకేనా. ఈయన రచనలకు ఒక మంచి కోడ్ చెప్తాను వినండి. సో మనకు ఒక పాట ఉంటుంది, ఏ స్వప్నలోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కను విందు చేసి. సో దీన్ని ఎట్లా గుర్తుంచుకోవాలంటే మీరు, నా స్వప్నలోకాల సౌందర్య రాసి నా బాకీ తీర్చింది గొబ్బిళ్ళు వేసి. ఓకేనా. నా స్వప్నలోకాల సౌందర్య రాసి నా బాకీ తీర్చింది గొబ్బిళ్ళు వేసి. ఓకేనా, ఇట్లా గుర్తుంచుకోవాలి. సో నా స్వప్నలోకాల, నా కథ స్వప్నకథ, లోకాల అంటే కొత్త లోకము. నా స్వప్నలోకాల సౌందర్య రాశి అనగానే మీకు ముంతాజ్ మహల్ గుర్తు రావాలిగా. సౌందర్య రాశి అంటే ఐశ్వర్యరాయో లేకపోతే సమంతనో కాదు, ముంతాజ్ మహల్ గుర్తు రావాలి. సౌందర్య రాశి నా బాకి, నా అంటే నేతాజీ, బా అంటే బాపూజీ, కీ అంటే క్రీస్తు చరిత్ర. నా బాకి నేతాజీ, బాపూజీ క్రీస్తు చరిత్ర. ఓకేనా. నా బాకి తీర్చింది గొబ్బిళ్ళు వేసి. సో ఇందులో ఒకటి ఇక్కడ ఫస్ట్ నా స్వప్న లోకాల సౌందర్య రాశి అనగా ఫిరదౌసి వస్తుంది. రాశి ఫిరదౌసి, అది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ గొబ్బిళ్ళు వేసి అని లాస్ట్లో అన్నాను కదా, అది గబ్బిలం. నా స్వప్న లోకాల ఇంకోసారి చెప్తాం. నా స్వప్న లోకాల సౌందర్య ఓకేనా, సౌందర్య రాశి నా బాకి తీర్చింది గొబ్బిళ్ళు వేసి. ఓకేనా. నా స్వప్నలోకాల సౌందర్య రాశి నా బాకి తీర్చింది గొబ్బిళ్ళు వేసి అనగానే నా అంటే నా కథ గుర్తు రావాలి. స్వప్నం అంటే స్వప్న కథ, లోకాల కొత్త లోకము. ఓకే. సౌందర్య ముంతాజ్ మహల్, రాశి ఫిరదౌసి. ఓకే. నా అంటే నేతాజీ, బా అంటే బాపూజీ, కీ అంటే క్రీస్తు చరిత్ర, గొబ్బిళ్ళు వేసి గబ్బిలం. ఫినిష్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈయన రచనలు. ఇవన్నీ ఏంటిది ఖండ కావ్యాలు, అని గుర్తుంచుకోండి. సరళంగా ఉంటాయి, వర్ణాలు కళ్ళకు కట్టినట్టుగా ఉంటాయి. సో కవి కోకిల, కవిత విశారద, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ మొదలైనవి జాషువా బిరుదులు. ఓకేనా. కవి కోకిల విషాదంగా ఉంటే ఒక కళని పద్మ చక్రవర్తికి మధురంగా ఇస్తుంది. ఓకేనా. కోకిల విషాదంగా ఉంటే
కళ పద్మ చక్రవర్తికి మధురంగా ఇస్తుంది. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న కవి ఎవరు అని అంటే మన గుర్రం జాషువా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్న వారు ఎవరు అంటే గుర్రం జాషువా. ఓకే, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ లెసన్ 8th లెసన్ గ్రామాల్లోని వేడుకలు. సో దీంట్లో మనకి దేవులపల్లి రామానుజన్ గారి గురించి ఉంది. ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు ఎవరు? ఓకే, ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు మనకి దేవులపల్లి రామానుజన్ గారు. ఓకే, ఈయన వరంగల్ అర్బన్ జిల్లా దేశాయిపేట గ్రామంలో వెంకటాచలపతి రావు ఆండాలమ్మ దంపతులకు పుట్టిన అతను ఎవరు అంటే మనకి దేవులపల్లి రామానుజన్ రావు. ప్రాథమిక విద్య దేశాయిపేటలో, హై స్కూల్ విద్య హన్మకొండలో పూర్తి చేశాడు. 1946లో శోభ అనే సాహిత్య మాసపత్రికను ప్రారంభించాడు. ఓకే, శోభ అనే మాసపత్రికను ఎప్పుడు 1946లో ప్రారంభించాడు. గోలకొండ పత్రికను కొంతకాలం నడిపించాడు. సో ఈయన మనకి ఇప్పుడు దీనికి కోడ్, ఈయన రచనలకు కోడ్ గుర్తుంచుకుందాం. ఇది ఒకటి ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మాసపత్రిక, ఇది ఏ పత్రిక? మాసపత్రిక అనేది కూడా మీరు గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. సో ఏంటిది? పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెనుగు సాహితీ, వేగు చుక్కలు, తెలంగాణ జాతీయోద్యమాలు మొదలైనవి ఈయన రచనలు. సో దీనికి ఎట్లా గుర్తుంచుకోవాలంటే తెలంగాణలో, ఓకేనా, టీవీఎస్, ఓకేనా, తెలంగాణలో టీవీఎస్, ఓకే, తెలంగాణలో టీవీఎస్ బండి కొంటే తోరణం కడతాం, పచ్చ తోరణం కడతాం కదా, అట్లా గుర్తుంచుకోండి. తెలంగాణ జాతీయోద్యమాలు, తెలంగాణ జాతీయోద్యమాలు. టీ అంటే తెనుగు సాహితీ, వి అంటే వేగు చుక్కలు, ఎస్ అంటే సారస్వత నవనీతం. ఓకే, టీవీఎస్ తెనుగు సాహితీ, వేగు చుక్కలు, సారస్వత నవనీతం. తెలంగాణలో టీవీఎస్ అంటే తోరణం కడతాం, తోరణం అంటే పచ్చ తోరణం. ఇట్లా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, దాని తర్వాత ఈయన రాసింది 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ. ఎవరిది? దేవులపల్లి రామానుజరావు గారిది 50 సంవత్సరాల జ్ఞాపకాలు అనే ఆత్మకథ. అండ్ ఆంధ్ర సరస్వత పరిషత్తుకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడుగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించిన కవి ఎవరు అంటే దేవులపల్లి రామానుజన్. నెక్స్ట్ మనకి 9th లెసన్ ఏ కులం. సో ఏ కులంలో రాసింది ఎవరు అంటే చెరబండ రాజు. ఈయన అసలు పేరేంటిది? బద్దం భాస్కర్ రెడ్డి. చెరబండ రాజు అసలు పేరేంటిది? బద్దం భాస్కర్ రెడ్డి. మనకు బ్రహ్మానందం పేరు ఉంటుంది బద్దం భాస్కర్ రెడ్డి అని, బద్దం భాస్కర్ అని సినిమాలో ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి, చెరబండ రాజు. అట్లా ఇప్పుడు సరేలేండి ఉండని. మేడ్చల్ జిల్లాలో అంకుశాపురం ఇతని సొంతూరు. ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సో దిగంబర కవి ఎవరు అని అడిగిండు లాస్ట్ డిఎస్సిలో. సో అది ఎవరు? చెరబండ రాజు. 1965లో దిగంబర కవిగా దిగంబర కవి ఎవరు అంటే చెరబండ రాజు. ఎప్పుడు? 1965లో మొదలైండు. 1970లో తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. గమ్యం ముట్టడి పల్లవి. ఈయన గమ్యం ఏంటిది? పల్లవి పాడడం. సో గమ్యాన్ని చేరుకోవడానికి ఆయన గమ్యం పల్లవి, అది గుర్తుంచుకోండి. సో ముట్టడి చేస్తాడు. ఆయన గమ్యాన్ని చేరుకోవడానికి, ఆయన గమ్యమైన పల్లవిని చేరుకోవడానికి ముట్టడి చేస్తాడు. ఎవరు? చెరబండ రాజు. చెరబండ రాజు ఆయన గమ్యమైన పల్లవిని అందుకోవడానికి ముట్టడి చేస్తాడు. ఓకేనా. ఇవేంటిది అని అంటే కవిత సంకలనాలు. కత్తిపాట అనేది ఇతని పాటల సంకలనం. ఈయన విప్లవ రచయిత సంఘం వ్యవస్థాపక సభ్యుడు. అండ్ కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు, ముక్కవోని దీక్షకు, ధిక్కార స్వరానికి ప్రతీక ఎవరు? చెరబండ రాజు. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్. ఈ కత్తులు, పదునైన కత్తులు, ఈ ముక్కవోని దీక్ష, ధిక్కారం, ఇదంతా చెరబండ రాజుకి అంకితమని ఇట్లా గుర్తుంచుకోండి, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మలాలా గురించి. సో ఈమె మనకు తెలుసు చాలా
ఫిరోషియస్గా అంటే చాలా ధైర్యంగా ఎవరికి భయపడకుండా పాకిస్తాన్లను ఎదుర్కొంది. అక్కడ బాలికలు చదువుకోవాలని ఒక నినాదాన్ని ఇచ్చింది. సో అందుకు ఆమెకి ఏంటిది ఇప్పుడు 2014లో సత్యార్థి కైలాష్ ప్రకాష్ ఈయన కూడా బాల హక్కుల కోసం కృషి చేస్తున్న భారతీయవేత్త. ఆయన సత్యార్థి కైలాష్ ప్రకాష్తో పాటు 1914లో నోబెల్ శాంతి పురస్కారాన్ని ఈమె అందుకుంది. సో సాటి మనిషిని ప్రేమించడమే నా కుటుంబం నాకు నేర్పిన సంస్కారం. నా మీద తూటాలు కురిపించిన తాలిబాన్ వచ్చిన ఎదురుగా నిలిచిన అతన్ని నేను క్షమిస్తాను. గాంధీజీ, మార్టిన్ లూథర్ కింగ్, మదర్ తెరెసాలే నాకు ఆదర్శం అని ఎవరు అన్నారు అని అంటే మనకి మలాలా యూసఫ్ అని ఆమె చెప్పింది. సో మనకు నెక్స్ట్ లెసన్ 11th లెసన్ శ్రీలు పొంగిన జీవగడ్డ. ఈయన రాసింది రాయప్రోలు సుబ్బారావు. సో భావ కవిత్వానికి పేరెన్నికగన్న రాయప్రోలు సుబ్బారావు గుంటూరు. భావ కవిత్వానికి పేరెన్నికగన్న వారు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. ఇట్లా కూడా ఇస్తారు. సో అన్నీ ఇంపార్టెంటే, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్. భావకత్వానికి పేరెన్నికగన్న వారు ఎవరు? రాయప్రోలు సుబ్బారావు. ఈయన గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామంలో జన్మించాడు. సో తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించాడు. సో దీన్ని మనం ఎట్లా గుర్తుంచుకోవాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ ఉంది. సో ఎక్కడ స్వప్న ఆంధ్రాలో వానలు పడి జనాలు కష్టాల్లో చిక్కుకున్నారు అని స్నేహంతో కంకణం కట్టుకొని స్నేహితులను కాపాడింది. ఓకేనా? సో స్వప్న, ఓకే, స్వప్న అంటే స్వప్నకుమార. స్వప్న ఆంధ్రాలో, స్వప్న మన రీసెంట్గా వచ్చినాయి కదా. స్వప్న ఆంధ్రాలో వానలు పడి ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారు, ప్రజలు ఆర్ స్నేహితులు కష్టాల్లో చిక్కుకున్నారు అని కంకణం కట్టుకొని స్నేహితులను కాపాడింది. ఓకేనా? రాసుకోండి. స్వప్న ఆంధ్రాలో వానలు పడి కష్టాల్లో చిక్కుకున్నారు అని కంకణం కట్టుకొని స్నేహితులను కాపాడింది. సో అట్లా స్వప్న అంటే స్వప్నకుమార, ఆంధ్ర అంటే ఆంధ్రావళి, వానలు పడి అంటే వనమాల, చిక్కుకున్నారు అంటే జడకుచ్చులు, కష్టాల్లో ఉన్నారు అంటే కష్టకమల, అండ్ కంకణం కట్టుకొని అంటే తృణకంకణం, స్నేహితులను కాపాడింది అంటే స్నేహలత. ఇట్లా గుర్తుంచుకోవాలి. మీకు ఇంతకంటే మీరు ఈజీగా మీరు కోడ్ చేసుకున్నారంటే దట్స్ బ్యూటిఫుల్. ఓకేనా? మీరు చేసుకోవచ్చు. బట్ నేను చేసింది నేను చెప్తున్నాను. అండ్ రమ్యలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. రమ్యలోకం, మాధురి ఈయన ఇద్దరు కూతుర్లు అనుకోవచ్చు మీరు. ఓకేనా? రాయప్రోలు సుబ్బారావు. సో ఎక్కడన్నా మనం పాలు పొంగే అని అంటాం కానీ శ్రీలు పొంగిన జీవడ్డ అంటాం. అట్లా అన్నది ఘనత ఎవరిది? మన రాయప్రోలు సుబ్బారావు గారిదే. ఓకేనా? రమ్యలోకం, మాధురి దర్శనం ఈయన రాసిన లక్షణ గ్రంథాలు. ఇవే గ్రంథాలు లక్షణ గ్రంథాలు. అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి రాయప్రోలు కవిత్వంలో అడుగడుగునా మనకు కనిపిస్తూనే ఉంటాయి. సో మనకి ఒక లెసన్ లాస్ట్ 12th లెసన్ మనకేంటిది? సంగారెడ్డి జిల్లాకు చెందిన కీషే సంపన్ముండుంబై రంగకృష్ణమాచార్యులు రచించిన మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్యవీర్యారెడ్డి త్రయం పుస్తకం ఆధారంగా రూపొందించిన పాఠ్యాంశం ఇది. ఇదేంటిది? రాణి శంకరమ్మ గురించి లెసన్ ఇది, 12th లెసన్. సో దీంతో మనం 7th క్లాస్ కంప్లీట్ చేసుకుందాం. మళ్ళీ 8th క్లాస్ కవి పరిచయాలు కూడా కంప్లీట్ చేసుకుందాం. దాని తర్వాత నేను ఇవన్నీ ప్లేలిస్ట్లో సెట్ చేసి పెడుతున్నాను. ప్రతి వీడియోని ప్లేలిస్ట్కి అటాచ్ చేస్తున్నాను. సో ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి వాచ్ చేయండి. అలాగే పిఐ వీడియోస్ కూడా మనం ప్రీ ఇండిపెండెన్స్ కమిటీస్ అన్నీ అయిపోయినాయి. పోస్ట్ ఇండిపెండెన్స్ స్టార్ట్ చేసుకొని మనకు టెట్ దగ్గరలో ఉంది కాబట్టి టెట్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా చేద్దాము. అండ్ మన ఛానల్ మీకు
నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. బికాజ్ ఎవ్రీ మార్క్ కౌంట్స్. ఎందుకంటే 0.5 మార్క్స్లో కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీరు ఎంత చూస్తే, ఎంత చదివితే, ఎంత రివిజన్ చేస్తే అంత మంచిది. సో నా విధంగా ఏ రకమైన హెల్ప్ కావాలంటే అన్ని హెల్ప్ చేస్తాను నేను. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్, సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ ఈజ్ మస్ట్. కమెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలి అని అనుకుంటే కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. బాయ్.